మధ్యప్రదేశ్లోని నర్మదాపురం రైల్వే స్టేషన్లో వెన్నులో వణుకు పుట్టించే ఘటన జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వద్ద తమిళనాడు ఎక్స్ప్రెస్ వస్తున్న సమయంలో కన్న తల్లే తన 8 ఏళ్ల కూతుర్ని పట్టాలపైకి నెట్టేసింది. గత కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ ఉద్యోగిని దాదాపు 3 గంటల పాటు ప్లాట్ఫారం మీద వేచి ఉండి రైలు రాగానే ఈ దారుణానికి ఒడిగట్టింది. రైలు ఇంజిన్ బలంగా ఢీకొట్టినప్పటికీ పట్టాలకు ప్లాట్ఫామ్కి మధ్య ఉన్న ఖాళీలో చిన్నారి చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. మరింత షాకింగ్ విషయం ఏంటంటే చిన్నారిని రక్షించడానికి వెళ్లిన స్థానికులను కాపాడొద్దు అంటూ ఆ తల్లి అడ్డుకుంది. ప్రస్తుతం ఆ 8 ఏళ్ల చిన్నారి తీవ్ర గాయాలతో భోపాల్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన మానసిక ఆరోగ్యం పట్ల మన నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది. ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.